నమః. నేను ముందర చేసిన భాగంలో 1-8 వరకు సౌందర్యలహరి శ్లోకాలకి అర్థాలు చెప్పానండి. ఇప్పుడేమో కొన్ని దాంట్లో చాలా ముఖ్యమైనవి 100 శ్లోకాల్లో చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. అంటే అన్నీ ముఖ్యమైనవే, అన్నీ చదవగలిగితే. కథే రోజు అన్నీ చదువుకోలేము కాబట్టి కొన్ని ముఖ్యమైన శ్లోకాలు వాటికి అర్థాలతోటి ఇందులో పెడుతున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః చతుశ్చత్వారింశద్వసుదళకళాశ్రత్రివలయ త్రిరేకాభిసాతం తవ శరణ కోణాపరిణతాః. అంటే అమ్మా, మొత్తం 4 శివతత్వాలు నీ దివ్యమైన శ్రీచక్రాన్ని ఇలా నిర్మించబడిందమ్మా. 4 శివతత్వాలు ఉన్నాయి, 5 శక్తితత్వాలు ఉన్నాయి. మొత్తం 9 ప్రధాన తత్వాలుగా మారి 43 కోణాలుగా మొత్తం అంతా శ్రీచక్రం అంతా విస్తరించింది. ఆ శ్రీచక్రంలో ఇంకా ఏమున్నాయి? 8 దళాల కమలం ఉంది, 16 దళాల కమలం ఉంది, 3 వలయాలు ఉన్నాయి, 3 రేఖలు భూపురం ఉంది. ఇవన్నీ కూడా నీ యొక్క పరమశక్తి స్వరూపమైన ఆ శ్రీచక్రాన్ని మొత్తం అంతా ఏర్పరుస్తాయి. ఇవన్నీ కలిపి మొత్తం శ్రీచక్రంగా ఏర్పడింది. అంటే దీని యొక్క అర్థం దేవి యొక్క మహాశక్తి ఆ శ్రీచక్ర రూపంలో ప్రపంచాన్ని నియంత్రిస్తోందని ఈ శ్లోకం చెబుతోంది. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాః ఫణితయాః. అంటే అమ్మ, నీ రూపం ఎలా ఉందంటే శరతృతువులో చంద్రకాంతిలాగా తెల్లగా మెరిసిపోతోంది, దగదగ దగదగ శుభ్రంగా ఉంది. నీ జటాజూటంలో చంద్రుడు అలంకారంగా కిరీటంలాగా ఉన్నాడమ్మా. అలాగే నీ చేతులు ఎలా ఉన్నాయి? 4 చేతులు ఆవిడికి. ఆ 4 చేతుల్లో ఒక చెయ్యి వరముద్ర అంటే అనుగ్రహం ఇవ్వడం, అభయముద్ర అంటే భయాన్ని తొలగిస్తుంది. స్ఫటికమాల ఉంది ఒక చేతిలో పుస్తకం ఉన్నాయి. నిన్ను ఒక్కసారైనా సరే ఈ రూపంతో కానీ నిన్ను తలుచుకుని భక్తితో ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళ మాటలు తేనెలాగా, పాలులాగా, ద్రాక్ష పండ్లలాగా, వాటి రసం ఎంత మధురంగా ఉంటుంది, వాటి రుచి ఎంత మధురంగా ఉంటుంది, అట్లా మారిపోతాయట. ఆవిడని ఆ రూపంలో అలా తలుచుకుని ఆవిడని భక్తితో నమస్కరిస్తే వారి మాటలు కూడా తేనెలాగా, పాలులాగా, ద్రాక్ష పండ్లాగా మధురాతి మధురంగా మారుతాయి తల్లి. అంటే దీనివల్ల దేవిని ధ్యానం చేసిన వారికి వాక్చాతుర్యం, వాక్శుద్ధి, జ్ఞానం, మధురమైన మాటలు, వరం లభిస్తుంది. అలాగే ఈవిడికి చతుర్బాహు ఉన్నాయి. ఆవిడకి అంటే 4 చేతులు ఉన్నాయి. ఇది మనకి లలితా సహస్రనామాల్లో ఇట్లా వస్తుంది చూడండి. ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయిక నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల అన్నారు. ఇక్కడ చతుర్బాహు అన్నారు. ఈ చతుర్బాహులో ఈవిడికి ఇదేంటి? లలిత సహస్రనామాల్లో ఆవిడ లలిత పరాభట్టారికగా మనకి కనిపిస్తుంది. అందులో చతుర్బాహుల్లో ఏమున్నాయి? ఆవిడ చేతిలో రాగమనే ఒక పాశాన్ని పట్టుకుంది ఒక చేతితోటి, క్రోధాకారాంకుశోజ్వల అంకుశాన్ని ఒక చేతితో పట్టుకుంది, మనోరూపేక్షు కోదండ విల్లును ఒక చేతితో పట్టుకుంది, పంచతన్మాత్ర సాయక అంటే 5 బాణాలను ఒక చేతితో పట్టుకుంది. అంటే ఆవిడ శక్తి స్వరూపిణిగా మనకి దాంట్లో కనిపిస్తుంది ఆవిడ. అందుకనే ఆవిడ దుష్టుని శిక్షించడం కోసం అంకుశం తెలుసు కదా మనకి, ఏనుగుని దాన్ని మదాన్ని అణచడానికి అంకుశాన్ని ఉపయోగిస్తాడు మావటివాడు. అట్లాగే ఈవిడ అంకుశాన్ని క్రోధాకారాంకుశోజ్వల అంటే
కోపంగా ఉండి అంకుశాన్ని ధరిస్తుందంటే దుష్టుని శిక్షించడానికి. రాగం అనే స్వరూపానికి పాశంలాగా మన పాశం అంటారు చూడు, పాశ బంధాలన్నమాట ఇవన్నీ, అది పట్టుకుంటుంది. మనోరూపేక్ష కోదండ, మనస్సుని ఇచ్చేయడానికి కోసం, కంట్రోల్ చేయడానికి కోసం కోదండాన్ని అంటే విలుని. 5 పంచతన్మాత్ర సాయిక, అన్ని క్రోధాలు, కామక్రోధ మద లోభ మత్సర్యాలు అన్నీ పోవడం కోసం 5 బాణాలని ధరిస్తుంది అని ఆవిడ అక్కడ కొంచెం మనకి ఆవిడ శక్తి స్వరూపిణిగా, అంటే కొంచెం దుష్టుల్ని భయపెట్టేటట్టుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైంది మనకి, ఈవిడ ఇక్కడ సౌందర్య లహరి, అంటే ఆ అందమైన సున్నితమైన రూపంతో ఉంటుంది ఈవిడ, అంటే సాధు రూపంగా ఉంటుంది. అందుకనే మనకి ఈవిడకి ఇక్కడ 4 చేతుల్లో ఏం చూపించాడు ఆయన, శంకరాచార్యులు గారు ఏం చెప్పారు ఇందులో, వరముద్ర ఒకటి, అనుగ్రహ అనమాట, అది అభయముద్ర ఒకటి, అంటే భయాన్ని తొలగించడం ఒకటి చేతిలో స్ఫటికమాల, ఒక చేతితో పుస్తకం, అంటే ఇదన్నీ కూడా సాధువు అంటే సామాన్యంగా రూపం, అంటే చిదానంద రూపము, మనకి ఎటువంటి భయం కలగని శాంత స్వరూపిణిగా మనకి ఇందులో సౌందర్య లహరిలో ఆవిడ్ని మనకి దర్శనం ఇస్తారు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణదృశా సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్నే విలసితం. అంటే అమ్మా, నేను చేసే ప్రతి పని కూడా నీ పూజగానే మారిపోవాలి, నేను ఏం చేసినా అది నీ పూజగానే అవ్వాలి అమ్మా, నేను మాట్లాడే మాటలన్నీ కూడా నీకు జపంలాగా అయిపోవాలి, నా చేతులతో చేసే పని ప్రతిది కూడా నీకు ముద్రలుగా మారిపోవాలి, అలాగే నేను నడిచే ప్రతి అడుగు కూడా నీకు ప్రదర్శనంగా మారిపోవాలి, నీకు ప్రదర్శనం చేస్తున్నట్టే నేను నడుస్తుంటే, నేను తినే ఆహారం నీకు హోమంలో అర్పించే ఆహుతిలాగా మారిపోవాలి, అంటే నేను పడుకోవడం కూడా నీకు నమస్కారం చేసినట్లుగా మారాలి, అంటే నేను చేసే ప్రతి పని నీ సేవగా మారాలి అని ఈ శ్లోకం భావం. అయితే ఇదే మనకి శివ మానస పూజ అని ఉంటుందండి, అది కూడా శంకరాచార్యుల వారు రచించిందే. దాంట్లో కూడా మన మనసుతోటి శివ పూజ చేసుకోవచ్చు, ఎంత బాగా చేసుకోవచ్చు, ఎంత బాగానో రచించారు ఆయన. 5 శ్లోకాలు ఉంటాయి అందులో. ఒక శ్లోకంలో చివరి 4వ శ్లోకంలో ఇది ఉంటుంది చూడండి, ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఇందులో కూడా చూడండి, ఆత్మ నువ్వే అంటున్నారు, గిరిజామతి అంటే నా జ్ఞానము, నా బుద్ధి అంతా పార్వతీదేవి గిరిజాదేవి, నా పంచప్రాణాలే నీకు సేవకులు, నా దేహం నీకు ఇల్లు, నా పంచేంద్రియాల ద్వారా నేను అనుభవించే సుఖాలన్నీ కూడా నీకు పూజ, నేను కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, ఏం చేసినా నీ పూజకి ఉపకరణాలుగానే ఉన్నాయి తల్లి. నా నిద్ర కూడా నీకు ధ్యాన సమాధి స్థితి లాంటిది, అంటే యోగంలో ఉన్నట్టే, నేను నిద్రపోతూ కూడా నీ ధ్యానంలోనే ఉన్నట్టు, నా నడకలే నేను ఏ నడిచినా ప్రతి అడుగు కూడా నీకు ప్రదర్శనం చేస్తున్నట్టే, నా మాటలన్నీ కూడా నీ స్తుతులు, నీ స్తోత్రాలు చదువుతున్నట్టే, నేను చేసే ప్రతి చర్యలకి నీ ఆరాధనలే ఓ దయాగల శంభుడా. ఇక్కడ మనకి ఇక్కడ అమ్మవారిని మనం ఎట్లాగా నేను చేసే పనులన్నీ ఎలాగా నీకు పూజగా మారాలని అన్నామో, ఇదే మనకి శివ మానస పూజ అని ఉందండి, అది శంకరాచార్యుల వారు రచించింది. దాంట్లో 5 శ్లోకాలు ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ శ్లోకాల్లో 4వ శ్లోకం కూడా మనకి ఆత్మార్పణంగా అది దాంట్లో చెప్పబడుతుంది, మన మనసులో చేసే పూజ. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అని. ఆ శ్లోకం చాలా బాగుంటుందండి. ఈ శ్లోకంలో చాలా లోతైన భావాన్ని చెప్తుంది. మన జీవితం మొత్తం శివారాధనే అని చెప్తుంది అందులో. నా ఆత్మ నువ్వే అంటున్నావు, గిరిజామతి అంటే నా మనస్సేమో, నా బుద్ధి అంతా కూడా పార్వతీదేవి, సహచర ప్రాణ అంటే నా ప్రాణాలన్నీ నీ సేవకులమ్మ, సేవకులు స్వామి, ఈ శరీరం ఏమో నీ ఆలయం అని, అంటే నా లోపల ఉన్నదంతా నువ్వే, ఈ శరీరం కూడా నువ్వే, ఆలయం అంటే నీ గుడి అని మనం చెప్తున్నాం. అంతేకాకుండా
నేను అనుభవించే విషయాలు అంటే తినడం చూడడం మొదలైనవన్నీ కూడా నీ పూజలే స్వామి. నా నిద్ర కూడా నీ ధ్యానం సమాధి స్థితి అంటే యోగ నిద్ర అంటే సమాధి స్థితిలో వెళ్ళిపోయాను నిన్నే తలుచుకుంటూ. అట్లాగే నేను నడిచే ప్రతి అడుగు కూడా నీకు ప్రదక్షిణంగా మారిపోతుంది. నేను మాట్లాడే ప్రతి మాట కూడా నీకు స్తోత్రంగా మారిపోతుంది. నేను ఏమి చేయలేను, నాట్యం చేయలేను, పాట పాడలేను, ఏమి లేను, కానీ అంతా కూడా నిన్ను ఊహించుకుంటాను. నేను ఏం పని చేసినా నీకు స్తోత్రంలా వాటి శ్లోకాల్లాగా నీకు పూజా విధానంలోకి వెళ్ళిపోతాయి. నేను చేసే ప్రతి పని కూడా అంత నీ ఆరాధనే ఓ శంభో అని ఆలోచన మాట క్రియ అన్నీ కూడా శివారాధనగా భావిస్తున్నాను. అంటే ఈ శ్లోకం మనకు ఒక గొప్ప భావాన్ని నేర్పుతుందండి. దేవుణ్ణి మనం ఆలయంలో మాత్రమే కాదు, మన జీవితంలో మొత్తం కూడా చూడాలి. మొత్తం అంతా ప్రతిదీ మనం కంపేర్ చేసుకుంటూ భగవంతుడిని మనం ప్రతి పనిలో చూడగలగాలి. ప్రతి పని భక్తితో చేస్తే అదే పూజ అవుతుంది. అది మనకి అక్కడ అమ్మవారిని చెప్పారు, ఇక్కడ మనకి అయ్యవారిని చెప్పారనమాట. అది చాలా గొప్ప విషయం. శివశక్తి కామ క్షితిరథ రవిశీతకిరణ స్మరో హంస సక్రస్తదనుచ పరామారహరయ అమీహృల్లేఖాభి తిసృభి రవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. అంటే అమ్మా జనని శివ శక్తి కామ భూమి, క్షితి అంటే భూమి, రవి అంటే సూర్యుడు, చంద్రుడు, మన్మధుడు, హంస, ఇంద్రుడు, ఇవన్నీ కూడా మొదలైన దేవతల శక్తులు అన్నీ కూడా నీ యొక్క మంత్రాక్షర రూపంలో అంటే హ్రీంకారం మొదలైన బీజాక్షరాల్లో కలిసి ఉంటాయి తల్లి. అంటే ఈ సమస్త దేవతా శక్తులన్నీ కూడా నీ పేరులోనే అక్షరాలుగా మారి ఉన్నాయి. అలాగే ఈ శ్లోకంలో శ్రీ విద్యాంతత్వం గురించి చెప్తోంది. శివ శక్తి కామత్రయ మూడు కూడా సృష్టి మూల శక్తులు అనమాట. ఇవన్నీ దేవి బీజాక్షరాల్లో అంటే మంత్రాల్లో నిక్షిప్తమైపోయి ఉంటాయి. అంతేకాకుండా శివుడు అన్నది చైతన్యం, శక్తి కార్యశక్తి, కాముడు సృష్టి ఇచ్చ. అలాగే ప్రపంచంలో అన్ని శక్తులు కూడా అంటే భూమి, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు, ప్రాణశక్తి, హంస అంటాం మనం. అన్ని దేవతలు కూడా ఇవన్నీ కూడా మనకి ఆ హ్రీంకారంలో నిక్షిప్తమై ఉన్నాయి. హ్రీం అనేది ఏంటంటే ఒక బీజాక్షరం. సృష్టి ప్లస్ స్థితి ప్లస్ లయలు మూడు కలిస్తేనే అది బీజాక్షరం హ్రీంకారం అవుతుంది. ఈ ఒక్క బీజంతోనే మొత్తం శివుడు, శక్తి, కాముడు, సూర్యచంద్రులు మొత్తం విశ్వం కూడా ఉంటుంది. అంటే దేవి అనేది ఏంటంటే విశ్వరూపిణి. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి శక్తి కూడా దేవి పేర్లోని ఒక్క అక్షరంలోనే దాగి ఉంది. ఈ శ్లోకం శ్రీచక్రంలో ఎంతో సంబంధమై ఉంటుందన్నమాట. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశశి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోకే భువనే. అంటే అమ్మా తల్లి జనని జగజ్జనని నీ ఆజ్ఞాచక్రంలో ఉన్న కోటి సూర్యచంద్రులు కాంతిలు కలిగిన ఆ పరమశివుడిని నమస్కరిస్తున్నాను. అంటే కోటి సూర్యచంద్రుల కాంతి కలిగిన పరమశివుడు ఉన్నాడు నీ ఆజ్ఞాచక్రంలో, ఆయనకి నేను నమస్కరిస్తున్నాను. ఆయన్ని భక్తితో ఆరాధించిన వాడు ఎవరైతే ఆయన్ని భక్తిగా ఆరాధించి పూజిస్తారో వాళ్ళు ఉన్నత లోకాలని పొందుతారు, దివ్యజ్ఞానాన్ని పొందుతారు. అంటే ఆజ్ఞాచక్రం అంటే మధ్య భాగం, భ్రూమధ్య భాగం, జ్ఞాన కేంద్రం అనమాట. అది ఇక్కడ ఉన్న శివుడు ఎవరు? పరమ చైతన్యం, జ్ఞానప్రకాశం. అంటే ఆ స్థితికి చేరితే మనం అంటే శివుడు కనిపించడం కానీ పరమ చైతన్య ఆ జ్ఞాన ప్రకాశ స్థితికి మనం చేరితే మనసు శుద్ధి అయ్యి దివ్య దర్శనం తప్పకుండా కలిగి ఆత్మజ్ఞానం మనం పొందుతాము. అంటే ఆజ్ఞాచక్రంలో శివుని ధ్యానం చేస్తే మనిషి దివ్య జ్ఞానం పొందుతాడు అని అర్థము. తవాధారే మూలే సహ సమయయా లాస్య పరయా నవాత్మానాం మన్యే నవరస మహాతాండవనటం ఉభాభ్యామేతాభ్యా ముదయ విధిముద్దిశ్య దయయా సనాథాభ్యాం జజ్ఞే జనక జననీ మజ్జగదిదం. అంటే
అమ్మవారు తవ ఆధారే మూలే అంటే నీ మూలాధార చక్రంలో సమయరూపిణి శక్తితో కలిసి లాస్య నృత్యం చేసే శక్తితో 9 రూపాలు గల నేను 9 రూపాలుగా నేను భావిస్తున్నాను తల్లి. అంటే నీ మూలాధార చక్రంలో శివుడు తాండవం మరియు నీవు లాస్యం కలిసి నృత్యం చేస్తూ ఉంటారు. ఆ దివ్య నృత్యమే ఈ జగత్తుకి సృష్టికి కారణం. అంటే మూలాధార చక్రం అంటే ఏంటి? శక్తి నిల్వ కుండలి అనమాట. శివుడేమో చైతన్యం అనుకున్నాం. శక్తి ఎప్పుడు సృజనాత్మక శక్తి అంటే లాస్యం అమ్మవారు. ఇద్దరు నృత్యం ఏంటి కారణం? సృష్టి స్థితి లయలకి కారణం అవుతుంది. సులభంగా అంటే ఏం చెప్పాలంటే శివుడు ప్లస్ శక్తి కలిస్తేనే మనకి చేసే దివ్య నృత్యమే మన జీవితం మరియు ప్రపంచము అని అర్థం. అందుకనే ఈవిని ఇక్కడ మనకి 9 రూపాయలుగా ఆవిడ నవరసాలతో తాండవం చేసే శివుడిని ఆ ఇద్దరి వల్ల అంటే శివు శక్తి వల్ల సృష్టి కోసం వాళ్ళు ఆధారంగా ఉండి పుట్టిందే ఈ జగత్తు. శివే శృంగారార్ధ్ర తదితర జనే కుత్సన పరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహీభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజయినీ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టిస్స కరుణ. అంటే అమ్మవారు ఎట్లా ఉన్నారట? శివుడి పట్ల శృంగారార్ద్ర అంటే ప్రేమగా ఉన్నారు, ప్రేమగా చూస్తోంది అమ్మవారు ఆయన్ని. ఇతరుల పట్ల కుస్సనపర అంటే కొంచెం నిర్లక్ష్యంగా చూస్తోంది. గంగాదేవి మీద కోపంగా చూస్తోంది. సహజం కదా అది. శివుని లీలలపై ఆశ్చర్యంగా, ఆయన లీలలు వింటుంటే ఆశ్చర్యంగా గిరిశచరితే విస్మయవతి అంటే ఆశ్చర్యంగా వింటోంది ఆయన లీలలన్నీ కూడా. అన్నీ తెలియవా ఆవిడికి అన్నీ తెలుసు, కానీ మళ్ళీ విన్నప్పుడు ఆవిడకి ఆశ్చర్యంగా ఉంటుంది. పాముల పట్ల భయంగా ఆయన పక్కన కూర్చోగానే ఏముంది బుస్సు బుస్సు అని పాములు వచ్చినప్పటికీ కొంచెం భయపడుతున్నట్టు. నిజంగా అమ్మవారు భయపడతారా? ఏం పడరు, కానీ అట్లాగా భయపడినట్టుగా చూస్తుంది. సక్కుల పట్ల చెలికత్తెల పట్ల సక్కుల పట్ల నవ్వుతూ చూస్తుంది. కానీ నా మీద మాత్రం ఎప్పుడూ కరుణతోటి ఉండాలమ్మా, వీళ్ళందరి మీద ఇట్లా నువ్వు చూస్తావు, శివుడి మీద ప్రేమతోటి, ఇతరుల మీద నిర్లక్ష్యంతో, గంగ మీద కోపంతో, ఆయన శివు లీలలు వింటూ ఉంటే ఆశ్చర్యంతో, ఆ పాములు బుసలు కొడుతుంటే భయంతో, ఆ సకుల పట్ల నవ్వుతోటి చూస్తున్నావు, కానీ నా మీద మాత్రం ఎప్పుడూ కరుణతో చూడాలమ్మా, నన్ను ఎప్పుడూ కరుణతోటి నువ్వు వీక్షించాలి. శ్రుతీనాం మూర్ధానో దదతి తౌ యౌ శేఖరతయా మమాప్యేతౌ మాధః శిరసి దయయా ధేహి చరణౌ యయోః పాద్యపాదః పశుపతి జటాజూటతటినీ యయోర్లాక్షా లక్ష్మీర్ అరుణహరి చూడామణి రుచిః. అంటే ఓ తల్లి, వేదాలన్నీ కూడా నీ పాదాలను తమ తలలపై అలంకారంలా ధరించుకుంటున్నాయమ్మా. అలాంటి నీ పవిత్ర పాదాలను కరుణతో నా తలపై కూడా ఉంచుము. అలాగే అంతటి పవిత్రమైన పాదాలను నా కరుణతో నా తల మీద ఉంచు తల్లి. నీ పాదాలను కడిగిన నీరు ఆ పరమశివుడి జటాజూటంలో ప్రవహించే గంగగా మారిపోయింది. అలాగే నీ పాదాల లాలన అంటే లాక్ష కాంతి ఆ మహావిష్ణు తలపై ఉన్న కిరీటమణి ప్రకాశంలా వెలుగుతోంది తల్లి. అంటే వేదాలు కూడా దేవి పాదాలను నమస్కరిస్తాయి. అంటే ఆ వేదాలు కూడా ఆవిడ పాదాల చెంత ఉంటాయి. అటువంటి పాదాలను నా నెత్తి మీద నా తల మీద పెట్టు తల్లి. అంటే శివుడు జటాజూటంలో ఉండే గంగా నది, విష్ణు కిరీట కాంతి, ఇలా మొత్తం కూడా అన్నీ కూడా ఆవిడ పాదాల నుంచి వచ్చినవే అని కవి ఆదిశంకరాచార్యులు తన తలపై కూడా ఆ పాదాలు ఉండాలని ప్రార్థిస్తున్నాడు. అందుకనే మనకి సౌందర్యలహరి ఆనందలహరి మొదటి 41 శ్లోకాల్లోనే మనకి 2వ శ్లోకం కింద వస్తుంది చూడండి. తనీయాంశం పాంసం తవచరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం మహత్యేనాం శౌర్హి కథమపి సహస్రేణ శిరసాం హర సంక్షుజ్జైనం భజతి బసుతో ధూళని విధిమని. అప్పుడే చెప్పారు, అమ్మవారి పాదాల ఉన్న ధూళిలోనే ఎంతో ఉందిట. ఆ ధూళే మనకి ఇదేంటి బ్రహ్మదేవుడు ఆ ధూళితోటే కొంచెం దేశమాత్రం ధూళితోటే
మొత్తం సృష్టి చేస్తాడని. ఆ శౌర్య అంటే విష్ణుమూర్తి తన శిరస్సుల మీద, అంటే ఆదిదేవుడిలాగా ఆదిశేషుడిలాగా సహస్ర శిరస్సుల మీద ఆ ధూళిని చాలా కష్టం మీద మోస్తాడని. పరమశివుడు ఎంతో ఆనందంగా అదంతా ఆ ధూళి తీసుకుని దాన్ని నెమ్మదిగా భస్మంలా చేసుకుని ఒళ్ళంతా పూసుకుంటాడని మనకి రెండో శ్లోకంలోనే వస్తుందండి ఇదే సౌందర్యలహరిలో. అంటే అంత ఆవిడ పాదాల మీద వేదాలు ఉంటాయి. ఆ పాదాల యొక్క కాంతియే విష్ణుమూర్తి కిరీటంలోని రత్నాల కిరీటంలోని మణిమాణిక్యాలని, ఆ శివుడి తల మీద జటాజుట్టలోని గంగానది అని అన్నప్పుడు ఆవిడ పాదధూళి ఇక్కడ ఎంత శ్రేష్టం ఉంది చూడండి. అది అందుకనే ఆవిడ ఆది పరాశక్తి. తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడశిశురాస్వాద్య తవయత్ కవీనాం ప్రౌఢానామజని కమనీయ కవయిత. అంటే పార్వతీదేవి అంటే పర్వతరాజు పుత్రిక, ఆయన ఒక పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవి, నీ హృదయం నుండి ప్రవహించే నీ పాలు సాధారణ పాలు కాదు, సారస్వతమివ పాల సముద్రం. అది ఆ పాల సముద్రం ఆ సరస్వతీదేవి నదిలాగా ఉండే ఆ జ్ఞాన సముద్రంలా ఉన్నాయి ఆ పాలు అని నేను భావిస్తున్నానమ్మా. నీ కరుణతో నువ్వు ఇచ్చిన ఆ పాలను ఒక ద్రవిడ బాలుడు అంటే ఆది శంకరాచార్యులు వారు సేవించి ఎంతో గొప్ప కవిగా, కవులను మించిన అద్భుతమైన కవిగా అయ్యాడు తల్లి. అంటే అమ్మవారి పాలు ఏంటంటే అవి జ్ఞానం, విద్య. ఆమె కరుణ వల్లనే శంకరాచార్యుల వారు మహాకవి అయ్యారు. ఆ దేవి అనుగ్రహం ఉంటే సాధారణ మనిషి కూడా మహానుభావుడు అవుతాడు. తదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. అంటే అమ్మా, ఇతర దేవతలందరూ వాళ్ళ చేతులతోటి అభయ వరద ముద్రలు పెట్టి, అంటే అభయం అంటే భయం తొలగించేది, మరియు వరం ఇచ్చేది, వరద అంటే వరం ఇచ్చే ముద్రలతోటి అభినయిస్తూ ఉంటారమ్మా. చేతులు అలా పెట్టి ఉంటారు దేవతల సమూహం. కానీ నువ్వు ఒక్కదానివే ఏమీ కూడా ఈ అభయ ముద్రలు చూపించవమ్మా తల్లి. నువ్వు ఏ ముద్రలు నువ్వు చూపించవు. అందుకనే ఆవిడ చూడండి, చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక అన్నారు. అంటే ఆవిడ 4 చేతుల్లోనూ ఏమున్నాయి? కోదండం, చెరుకు. ఇచ్చు అంటే చెరుకు కోదండం అంటే విల్లు, చెరుకు విల్లు ఒకవైపు. పంచతన్మాత్ర సాయక అంటే 5 బాణాలు ఉన్నది ఆవిడ చేతిలో. అవి పెట్టుకుని ఒక చేత్తోనేమో అంకుశం పట్టుకుంది, ఒక చేత్తోనేమో పాసం, ప్రేమ అనే పాసం పట్టుకున్నారు. ఇవన్నీ కూడా పెట్టుకుని ఆవిడ ఉంటుంది తప్ప ఆవిడ చేతులు ఎక్కడ అభయముద్రలు కానీ వరద ముద్రలు కానీ ఉండవు. ఆ పంచ తన్మాత్రాలు ఏంటి? ఆ బాణాలు శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అని ఇవన్నిటి కూడా ఆవిడ నియంత్రించడానికి పెట్టుకుంటారు. అవన్నీ పెట్టుకుంటుంది కానీ ఏ చేత్తో కూడా ఆవిడ అభయముద్ర, వరద ముద్ర ఇవ్వదు. ఎందుకు? అవసరం ఏముంది? ఆవిడ చరణాలే అన్నీ ఇస్తున్నాయి కదా మనకి. ఆ అందుకనే అన్నారు చూడండి, భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ. అసలు అవసరమే లేదు తల్లి, నువ్వు అభయముద్రలు చూపించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నీ చరణాలు చూడగానే మాకు ఎప్పుడైతే నీ పాద దర్శనం జరిగిందో అప్పుడే మా భయాలన్నీ తొలగిపోయాయి, మాకు అన్నీ అశుభాలన్నీ వెళ్ళిపోయాయి. అంతేగాని నువ్వు ఫలమపిచ వాంఛా సమధికం అన్న అంటే మేము కోరిన దానికంటే కూడా ఎక్కువ ఫలితాన్ని నువ్వు మాకు ఇస్తున్నావు తల్లి, ఎక్కువ మాకు వరాలను ఇస్తున్నావు. అంటే ఇతర దేవతలు తమ చేతులతోటి అభయం, రక్షణ, వరాలు ఇస్తామని సూచిస్తారు. కానీ నువ్వు మాత్రం అలా చేతులతో చూపించవమ్మా. ఎందుకంటే నీ పాదాలే భక్తులను భయాల నుండి రక్షించడంలో, వారికి కావాల్సిన ఫలాల కంటే ఎక్కువ అనుగ్రహించడంలోనూ సామర్థ్యంతో నిండి ఉంటాయి తల్లి. అందుకనే ఈవిడ చరణాల గురించి చెప్పాల్సి వస్తే ఎంతో అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయండి ఆవిడ చరణాల గురించి చెప్పాలంటే.
మనకి సౌందర్య లహరిలోనే ఒకటి వస్తుంది, నమోవాకం భ్రూమో నయన రమణీయాయ పదయోహ అని. అంటే ఆవిడ పాదాలట చరణాలు ఎంతో అందంగా ఎర్రటి లాక్షరసంతో అలంకరించబడి ఉంటాయట. ఆ పవిత్రమైన పాదాలకి నేను నమస్కరిస్తున్నానమ్మా. ఆ చరణాల సౌందర్యం ఎలా ఉంటుందంటే ఆ అందాన్ని చూసి ఆ పశుపతినాథుడైన శివుడు కూడా అట వాటిని తలపై ధరించాలని ఆసక్తి కలిగి ఉంటాడట. మనం చూడండి, చంటి పిల్లలు, చిన్న పిల్లలు, చంటి పిల్లలు పడుకుని ఉంటే వాళ్ళ పాదాలు లేత ఎర్రటి గులాబీ రంగుల పాదాలు చూస్తే ఎంతో ముద్దు వస్తాయి. మనం సృజిస్తాం, ముద్దు పెట్టుకుంటాం, అది నెత్తి మీద ఇలా పెట్టుకుంటాం, నుదురు మీద పెట్టుకుంటాం. అంటే అంత లాలిత్యంగా ఉంటుందన్నమాట అమ్మవారి పాదాలు, ఆవిడ చరణాలు. అది శివుడు ఇక్కడ నెత్తి మీద ధరించాలని అనుకుంటాడట ఆయన. అంటే అంత లాలిత్యంగా, అంత సున్నితంగా, అంత అందంగా ఉంటాయన్నమాట. అవి భక్తులకి ఎలాంటివి? శరణాగతి, రక్షణ, ఆనందాన్ని కూడా ఇస్తాయి. ఇవి మనకి చాలా శ్లోకాలు ఉన్నాయి. నకదీది సంచన్న నమజ్జన తమోగుణ అంటే శ్రీమద్ పదాంబుజద్వయ నకదీది సంచన్న నమజ్జన తమోగుణ అని. అంటే అమ్మవారి పవిత్రమైన పద్మాకార చరణాలు పద్మాల్లాగా ఉంటాయి చూడ్డానికి, ఎంతో శోభామానంగా ఉండి ఆవిడ నఖాలంటే గోళ్ల నుంచి వెలువడే ప్రకాశం భక్తుల్లో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తుందిట. ఇట్లాగా ఆవిడ శ్లోకాలు ఎన్నో ఉన్నాయి ఆవిడ చరణాల గురించి. ఇంకోటి, చరణాంబుజం శరణం ప్రపద్యే లలితాంబికే తవ పాద పంకజం అన్నారు. అంటే నీ పాద పద్మాలకు నేను శరణు కోరుతున్నానమ్మా, నాకు రక్షణ, శాంతి, ఆనందాన్ని ఇవ్వమని. ఇలా చెప్పుకుంటూ పుట్టి ఎన్నో ఎన్నో శ్లోకాలు ఉంటాయండి. ఎంతో మధురంగా, ఎంతో మనకి మనసంతా ఆనందంగా అయ్యేటట్టు ఉంటాయి ఆవిడ పాదాల గురించి, చరణాల గురించి వింటూ ఉంటే. పాదపద్మం గురించి ఒకటి ఉంటుంది అమ్మవారిది. తవ పాదాంబుజం దేవి శరణం మమ సర్వదా అజ్ఞానతిమిరం హంతుం ప్రసీద పరమేశ్వరి. అంటే మనసుకి ఈ చిన్న శ్లోకం పాదధ్యానం చేస్తే చాలా మనసుకు ఎంతో శాంతి, భయం తగ్గుతుంది, భయం కూడా తగ్గుతుంది, శాంతి కలుగుతుంది, ఆధ్యాత్మికంగా ఎదుగుతాం, ఆవిడ కృప కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఇంకో చిన్న శ్లోకం కూడా ఉంది, లలితే తవ పాదాబ్జం భవబంధ విమోచనం శరణం మమ నిత్యం తత్ దేహిమే కరుణానిదే. అంటే ఎంత అద్భుతంగా ఉంది. లలితాంబిక, నీ పాదపద్మాలు భవబంధాలు తొలగిస్తాయి, అవి ఎప్పుడూ నాకు శరణుగా ఉండాలి అని ఇట్లా చెప్పుకుంటూ వెళ్తూ ఎన్నో ఎన్నో ఉంటాయండి ఆవిడ చరణాల మీద. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో శ్లోకాలు ఉన్నాయి, అద్భుతమైన శ్లోకాలు. ఈ విధంగా మన ఆవిడ పాదాలను పట్టుకుంటే, అంతేకాదు మనం ఏ భగవంతుడి గుడికి వెళ్ళినా, శివాలయం కానీ విష్ణాలయం కానీ ఎక్కడికి వెళ్ళినా ముందరి నుంచి మన పాదాల నుంచే స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకోవాలి. పైనుంచి కింద గురించి కాకుండా కింద నుంచి పైకి వెళ్ళాలి. అప్పుడు ఎప్పుడైతే చరణాలను దర్శనిస్తామో అదే మనకి శరణం ఇస్తుంది, అదే మనకి శరణం. అందుకనే ఆ పాదాలతోటే మనకి అన్ని రకాల శుభాలు కలుగుతాయి, అన్ని రకాల భయాలు కూడా తొలుగుతాయి. గిరామాహుర్దేవీం ద్రవిణగృహిణీమాగమవిదో హరే పత్నీం పద్మాం హర సహచరీం మాద్రితనయాం తురీయా కాపిత్వం ధురదిగమనిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మస్మహిషి. అంటే వేదాలు, ఆగమాలు తెలిసిన పండితులు నిన్ను ఇలా రకరకాల విధాలుగా రకరకాల రూపాల్లో నిన్ను వర్ణిస్తారు తల్లి. గిరామ ఆహుదేవి అంటే వాక్కుల దేవత, అంటే సరస్వతీదేవిగా పూజిస్తారు. ద్రవిణ గృహిణి అంటే సంపదల యజమానిగా నిన్ను లక్ష్మీదేవిగా పూజిస్తారు. హరేహ పత్నీం పద్మాం అంటే విష్ణు భార్య అయిన పద్మావతీదేవి అంటే మహాలక్ష్మిగా నిన్ను పూజిస్తారు తల్లి. హర సహచర్యం అంటే హర అంటే శివుడు సహచర్య అంటే పార్వతిగా కూడా నిన్ను పూజ చేస్తారు తల్లి. అద్రితనయాం అంటే అద్రి అంటే పర్వతం, హిమవంతుడు కుమార్తె పార్వతీదేవిగా నిన్ను పూజిస్తారు. అంటే ఇక్కడ చూడండి, పార్వతి, లక్ష్మి, పార్వతి, సరస్వతి ముగ్గురు దేవతలుగా నిన్ను పూజిస్తారు. అంటే నిజానికి నీవు తురీయ స్థితి అంటే ఈ మూడు దేవతల కన్నా అతీతమైన పరాశక్తివి నువ్వు. నీ మహిమకు హద్దు లేదు. దాన్ని తెలుసుకోవడం మాకు చాలా కష్టం అమ్మా. నిన్ను చేరుకోవడము కష్టము, నీ గురించి మేము తెలుసుకోవడం కూడా చాలా కష్టము. నీ మహిమకు హద్దు లేదు, నీ శక్తికి హద్దు లేదు. ఇవన్నీ ముగ్గురు దేవతల కన్నా కూడా నువ్వు చాలా అతీతమైన పరాశక్తివి తల్లి. నువ్వు మహామాయవి, ఈ జగత్తంతా మోహపరిచే మహాశక్తివి. నీవే పరబ్రహ్మ మహిషివి తల్లి, పరబ్రహ్మ స్వరూపుడి సహచరివి.
అంటే ఈ శ్లోకం మనకి ఏం చెప్తుందంటే సరస్వతి, లక్ష్మి, పార్వతి వేరువేరు దేవతలు కాదు, ఈ ముగ్గురు కలిసిన ఒకే ఒకటి పరాశక్తి యొక్క ఈవిడ భిన్న రూపాలే వాళ్ళు, సరస్వతి, లక్ష్మి, పార్వతి. అది దాని అర్థం. ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసుతేశ్చంద్రోపల జలల వైరర్ఘ్యరచన స్వకీయైరంభోభిః సలిలనిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియం. అంటే ప్రదీపజ్వాలాభి అంటే జ్వాలలతో దీపం, ప్రదీపం అంటే దీపం, జ్వాలలతో దీపాన్ని, దీపపు జ్వాలలతో దివసకర నీరాజన విధిట. ఆశ్చర్యంగా ఉంది. సూర్యుడికి హారతి ఇచ్చే విధానం అంట. మన అమ్మవారికి చేసే పూజ ఎలా ఉంటుందంటే దీపము జ్వాలలతో, జ్వాలలతోటి ఎంత ఉంటుంది దీపజ్వాల, దాంతో అంతటి కాంతిమంతుడైన సూర్యుడికి హారతి ఇస్తున్నామంట. ఆ విధానం అంటే సూర్యుడి హారతి ఇవ్వడం. సుధాసుతేన్ చంద్రోపల అంటే సుధా అంటే అమృతం, అమృతాన్ని, సూత అంటే పుట్టించేవాడు ఎవరు, చంద్రుడు. అంటే అమృతాన్ని పుట్టించే చంద్రుడికి మంచు అంటే చల్లగా ఉంటాడు చంద్రుడు. ఆ చంద్రుడికి మంచు ముక్కలతోటి అంటే మంచు చుక్కలతోటి, ఉపల అంటే మంచు, ఇక్కడ మంచు చుక్కలు అనమాట, మంచు చుక్కల నీళ్ళతోటి లేకపోతే చంద్రుడికి మంచు నీటి చుక్కలతోటి అర్ఘ్యం ఇస్తున్నామంట. అర్ఘ్యం సమర్పణ అట్లా ఉంటుందన్నమాట, అర్ఘ్యం సమర్పించినట్టు. అలాగే స్వకీ ఐరంబోభి సలిలనిధి సాహిత్యకరణం అంటే నీళ్లతోటి, తన నీళ్లతోటి, తన వాటితోటి, సలిలనిధి అంటే సముద్రం, ఆ సముద్రానికి నీళ్లతోటి ఉపకారం చేయడం. సముద్రమే అంతా నీటిమయం, దానికి మనం నీళ్లు పోసి అర్ఘ్యం వదులుతున్నాం అనమాట. అంటే దానికి మనం ఏదో ఉపకారం చేస్తున్నాం అనమాట, సంతృప్తిపరచడం. సౌహిత్యకరణం అంటే సంతృప్తిపరచడం సముద్రాన్ని నీళ్ళతోటి. అంటే అర్థం ఉందా మనకి? మనం చేసే పూజ అంత ఇదిగా ఉంటుందన్నమాట. జ్వాలలతో, దీపజ్వాలలతో అలాంటి ఎంత దివ్యమైన కాంతి ఇచ్చే ఆ సూర్యుడికి మనం హారతి ఇస్తున్నాం. అట్లాగే అంతటి చల్లటి చంద్రుడికి మనం మంచు ముక్కలతోటి అర్ఘ్యం ఇస్తున్నాం. ఆ సముద్రంలో అంతా నీరే, ఆ నీరులో ఉన్న సముద్రానికి మనం ఏదో కొంచెం నీళ్లు పోసి దానికి ఏదో ఉపకారం చేస్తున్నట్టు చేస్తున్నాం. అంటే ఈ తల్లి నీ మహిమను వర్ణించడానికి నీ ఇచ్చిన మాటలతోటే చేస్తున్న ఈ స్తుతి, నీ బుద్ధి, నువ్వు ఇచ్చిన బుద్ధి వల్లనే కదా, నువ్వు ఇచ్చిన జ్ఞానం వల్లనే కదా, నువ్వు ఇచ్చిన వాక్కు వల్లనే కదా మనం మాత్రం మాట్లాడేది, స్తుతి చేస్తున్నాము, ఒక దేవుణ్ణి తలుచుకుంటున్నాము, ఒక భగవన్నామం చేస్తున్నాము, ఒక సంకీర్తన చేస్తున్నాము. అంటే మన కారణం ఏంటి? ఆ అమ్మాయి ఇచ్చిన జ్ఞానం వల్లే, వాక్శుద్ధి వల్లే, వాక్కు వల్లనే మనం ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ ఆవిడని మనం వర్ణించడానికి చేసే స్తుతి ఎలా ఉందంటే ఈ సూర్యుడికి దీపంతో హారతి ఇవ్వడంలాగా, చంద్రుడికి మంచినీటితో అర్ఘ్యం ఇవ్వడంలాగా, అలాగే సముద్రానికి నీళ్లు సమర్పించడం లాంటిది. అంటే అంత ఆవిడిచ్చిందే ఆవిడికి ఇస్తున్నాం అన్నమాట. అందుకనే మనకి ఈ స్తోత్రము, ఇది చివరి శ్లోకం అండి సౌందర్యలహరిలోది. మనం ఇవన్నీ చేసినా కానీ అవన్నీ కూడా ఆవిడ పెద్ద దీపం ముందర చిన్న జ్వాల లాంటిదే, ఇది సముద్రంలో నీటి బొట్టు లాంటిది. అయినా కూడా మనం ఆవిడ ఇచ్చిన వాక్కుని మనం పరిశుద్ధి చేసుకుంటూ, భగవన్నామను సంకీర్తన చేసుకుంటూ, ఆవిడ పాదాల దర్శనం చేసుకుంటూ మనం అందరం కూడా ఆవిడ అమ్మవారి సన్నిధికి చేరడానికి ప్రయత్నం చేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.